నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ పటాన్చెరులో ఎమ్మెల్యే ఇఫ్తార్ విందు ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ సీఎం టీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ తెలుగు తల్లి విగ్రహానికి పూలమాల వేసిన బడంపేట్ మేయర్ నిరుపేదల సంక్షేమ ప్రభుత్వం టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంలో హోంమంత్రి మహమూద్ ఆలీ మానవత్వాన్ని చాటుకున్న భక్త సమాజం లయన్స్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు ఇక డీటెయిల్స్ చూస్తే సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం మహమూద్ ఆలీ హాజరయ్యారు. ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో గంగా జమున తెహజీబ్ సంస్కృతి పరిదవిల్లుతోందని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ షారుఖ్ హుస్సేన్, నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. మన మంత్రివర్యులు హోంమంత్రి మహమూద్ గారు మాట్లాడాల్సిన अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। मैं माफी चाहता हूँ तो देरी होने की वजह से एक एग्जीबिशन था कुरान का जो मुझे तो उसके एग्जीबिशन में अटेंड किया था वहाँ उस वजह से थोड़ी देरी हुई। दिल की गहराई से तमाम भाइयों को रमज़ान शरीफ का महीना करीब खत्म पर आ रहा है। दिल की गहराई से मुबारकबाद देता हूँ और एक बात कहता हूँ मेरी बात में है ना हमारे भाई जो बहुत गंगा जमुना तहजीब की एक मिसाल है बहुत बड़ी और सारे हिंदुस्तान में तो लीडर है तो केसीआर साहब है, केटीआर साहब है, तो सेकुलर लीडर है। आज मेरे भारत भाई साथी हमारे एमएलसी साहब मेरे साथ है, तो तमाम कॉर्पोरेट भाइयों और डायस में के तमाम भाइयों को सबका दिल की गहराई से शुक्रिया अदा करता हूँ। आज बहुत हमारे लिए अहमियत का दिन है क्योंकि आज मैं आपके पास आया हूँ, मेरी बात के साथ के पास आया हूँ और हमेशा हर साल मैं कई बार आया हूँ। बहुत बड़े पैमाने पर इफ्तार का एहतमाम करते हैं और इफ्तार जो है बड़ा अहमियत का हामिल होता है। एक आदमी एक खजूर खिलाता है तो बहुत बड़े सवाब का काम होता है। मेरी बात के साथ सारे हजारों लोगों को इफ्तार का एहतमाम करते हैं तो फिर रोजा खुलवाते हैं और खासतौर से हमारे आयोजन से काफी सारे परिवार के मस्जिदों में इफ्तार का एहतमाम करते हैं, रोजाना को रोजा खिलाते हैं और खाने का भी इंतजाम करते हैं। इसलिए ये हमारे स्टेट हिंदुस्तान में गंगा जमुना तहजीब की स्टेट है। खासतौर से तमाम भाई को दिल की गहराई से मुबारकबाद देते हुए मैं अपनी बात से समझता हूँ तो अपने ऊपर आने वाले रमज़ान शरीफ की मुबारकबाद देते हैं। రంగారెడ్డి జిల్లా బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ జరిగింది. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం 31వ డివిజన్లో తెలుగు తల్లి విగ్రహానికి ఆమె పూలమాల వేశారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్, కేటీఆర్ చేస్తున్న సేవలు మరువలేనివన్నారు. తెలంగాణ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం 21 సంవత్సరాలు జరుపుకున్నది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం కోసమే గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి అధ్యక్షతన మరి ఈరోజు జరిగే ప్లీనరీకి హాజరు కావడం జరుగుతుంది. అట్లాగే స్వరాష్ట్రం స్వపాలన అనే ఒక ఉద్దేశంతో గౌరవ మంత్రివర్యులు చేసిన దీక్షకు ప్రతిఫలంగా మరి ఈరోజు రాష్ట్రాన్ని సాధించుకొని మనం తెలంగాణలో మనకంటూ ఒక స్టేట్ని ఏర్పరచుకొని మనకంటూ ఒక స్వాతంత్రాన్ని సంపాదించుకున్నట్టు మనం ఫీల్ అవుతూ మరి మన రాష్ట్ర సాధన కోసం తెలంగాణ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అలాగే మున్సిపల్ శాఖ మంత్రి గారు కల్వకుంట్ల తారక రామారావు గారు ఆదేశాల మేరకు ఈరోజు వాడవాడన ప్రతి డివిజన్లో అన్ని కాలనీలకు సంబంధించి ఈ జెండా ఆవిష్కరణ గావించడం జరుగుతుంది. మరి ప్రతి కార్పొరేటర్ కానివ్వండి, గౌరవ నాయకులు కానివ్వండి,
పార్టీ ప్రెసిడెంట్ కానివ్వండి, కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు కానివ్వండి, కార్యవర్గ సభ్యులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని కోఆపరేట్ చేసినందుకు మరి 31వ డివిజన్ తరపున మా కాలనీ సభ్యులందరికీ కూడా అధ్యక్షులకు, కాలనీ అసోసియేషన్ సభ్యులకు, కాలనీ ప్రజలకి, ముఖ్యంగా మహిళలకి ఇంత పొద్దున్న ఈరోజు 8 గంటల వరకు ఇక్కడ ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు డివిజన్ తరఫున మా డివిజన్ అందరికీ నా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీ విలువైన సమయాన్ని ఈరోజు ఇక్కడ కేటాయించినందుకు ప్రత్యేకంగా శిరస్సు నుంచి నమస్కారం తెలియజేస్తూ స్వరాష్ట్రం సాధించుకున్నందుకు అభివృద్ధిని ముందంజలో ఉండడానికి కాలనీ వాళ్ళు కూడా ప్రతి ఒక్క కాలనీ వాళ్ళు కూడా ఈరోజు అభివృద్ధి చేయడానికి బడంపేట కార్పొరేషన్ ముందంజలో ఉంచడానికి ప్రతి ఒక్కరు కోఆపరేట్ చేస్తూ మాకు వెన్నంటూ ఉంటూ మాకు సపోర్ట్ చేస్తున్నందుకు కాలనీ వాళ్ళందరికీ కూడా స్పెషల్గా థ్యాంక్స్ తెలియజేస్తూ ముందు ఇంకా కార్పొరేషన్ని ఇంకా మంచి ప్రగతి పదంలో నడిపించడానికి నా వంతు సహాయ సహకారాన్ని కృషి చేస్తానని నేను తెలియజేస్తున్నాను. మరి మంత్రి గారి ఆదేశాల మేరకు సబితేందర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్లీనరీకి హాజరు కావడం జరుగుతుంది. మరి ముఖ్యంగా పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఇంత గ్రాండ్గా సెలబ్రేషన్ చేస్తున్నందుకు పార్టీ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక రంజాన్ పవిత్ర మాసాన్ని ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లోని మసీదులో టీఆర్ఎస్ మైనార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ ముర్తుజా అలీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు పట్టోళ్ల కార్తిక్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. मैं बढ़िया भाई मैंने खा लिया क्यों నగర్ కమిటీ హాల్లో ఇఫ్తార్ ఇందు ముర్తుజా గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఇవ్వడం జరిగింది. దానికి నేను, కార్తిక్ రెడ్డి గారు, మామ ముర్తుజా గారు, ఈ పండుగ అంటేనే ఒక పవిత్రమైన పండుగ. కానీ మన తెలంగాణ వచ్చినాక ఎక్కడ పోయినా హిందూ ముస్లిం అనేది ఎంతో ప్రేమతో చేసుకుంటున్నాం. అది చాలా సంతోషమైంది. గతంలో మనం అందరం కూడా చూసేవాళ్ళం. ఎప్పుడన్నా ముస్లిం బస్తీలలో పోవాలి ఇఫ్తార్ కంటే ఏదో భయపడేవాళ్ళం. కానీ ఈరోజు ఏడికి పోయినా ఒక ప్రేమతో వాళ్ళందరం కూడా అలాంటి మతకాలాలు లేకుండా మన ముఖ్యమంత్రి గారు చేసిన ఘనత మనం అందరం కూడా ఎంతో సంతోషంగా చేసుకుంటాం. చాలా సంతోషం. కానీ ఈరోజు 30 రోజులు ఉపవాసం చేసి ఆ భగవంతుని ప్రార్థన చేసి ఎంతో వాళ్ళ ఓపికతో అందరూ కూడా చాలామంది ఇఫ్తార్ ఇస్తూ ఎంతో ముందు తీసుకుపోతుంటారు. చాలా సంతోషం. మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఇది ఒకటే కాదు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో సొంటిరెడ్డి పున్నారెడ్డి ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. గాజుల రామారం డివిజన్లోని విన్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో జరిగిన విందుకు ముఖ్య అతిథులుగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు నర్సారెడ్డి భూపతి రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. फरमा दीजिए अल्लाह, ए अल्लाह जो हमारा मुसीबत फरमा दीजिए अल्लाह, कि अल्लाह कबूल फरमा दीजिए अल्लाह, ए अल्लाह के नेक मस्जिद अल्लाह भरपूर रहमत फरमा दीजिए अल्लाह, ए अल्लाह जो हमारा मुसीबत फरमा दीजिए व हबीबना मौलाना मुहम्मद बारिक वसल्लम दुआ इफ्तार पढ़े। अल्लाहुम्मा लक असलतु व बिका आमनतु व
وعليك توكلت अल्लाह रमज़ान का महीना करीब आ चुका है अल्लाह जितने भी दिन बचे अल्लाह उसमें अल्लाह कुछ न कुछ अल्लाह इबादत करने की तौफीक अता फरमा दीजिए अल्लाह अब तक अल्लाह जो कुछ भी अल्लाह इबादत की है अल्लाह टूटे टूटे अंदाज में अल्लाह हमें करने की तौफीक अता फरमा दीजिए अल्लाह हमें करने की तौफीक अता फरमा दीजिए अल्लाह गुनाहों से बचने की तौफीक अता फरमा दीजिए अल्लाह हम सबको सेहत कामिला आजिला और जो भी यहाँ पे हर एक जना हर एक ముస్లిం సోదరులందరూ చాలా పవిత్రంగా ఈ రంజాన్ మాసంని 30 రోజులు ఉపవాసాలు ఉంటూ ఉపవాసాలు ఇచ్చే టైమున ఇఫ్తారీని ఏర్పాటు చేయడం ఈ ఇఫ్తారీ నుండి ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా అందరూ రావడం జరిగింది. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి నర్సారెడ్డి గోవర్ధన్ గారు కాంగ్రెస్ నాయకులు ముఖ్య అతిథిగా వచ్చారు. అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి గారు, జహంగీర్ భాయ్ గారు, శాంత్ గారు సత్య ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ రోజు చాలా ఆనందంగా ఉంది. కారణం ఏంటంటే ఒక ఇఫ్తారీను ఈ విధంగా మన ఉత్తరాపూర్ నియోజకవర్గంలో మనం చేసుకోవడం, ఈ చేసుకోవడానికి ముఖ్య నాయకులు వాళ్ళ ఫ్యామిలీతో ఆనందం చాలా ఆనందదాయకం. అదేవిధంగా మన ముస్లిం సోదరులు చాలా పవిత్రంగా ఈ అందరూ ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తూ మనం ఎందుకంటే కొన్ని దుష్ట శక్తులు మనందరినీ విడగొట్టాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ ప్రయత్నాన్ని మనము ఏ రకంగా మనం విడగొట్టినా మనం విడిపోకుండా మన దేశం గురించి నిరుపేదల సంక్షేమ ప్రభుత్వం టీఆర్ఎస్ అని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని గోషామహల్ నియోజకవర్గంలోని మంగళహాట్ డివిజన్ మాజీ కార్పొరేటర్ పరమేశ్వరి సింగ్ ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరణ జరిగింది. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ప్రేమ్ సింగ్ రాథోడ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నందకిషోర్, వ్యాస్ బిలాల్, మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీటింగ్ జరిగింది. రేపు మనకు ఫార్మేషన్ డే ఉంది. కార్పొరేటర్ ఎక్స్ కార్పొరేటర్ మహేశ్వరి మేడం, మా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ ప్రేమ్ సింగ్ రాథోడ్ గారు, అందరూ పార్టీ లీడర్స్ కలిసిమెలిసి ఒక ప్రోగ్రామ్ చేశారు. ఫార్మేషన్ డే ప్రోగ్రామ్ అంటే రేపు ఫార్మేషన్ డే ఉంది. అడ్వాన్స్లో ఈరోజు రాత్రి చాలా బిగ్ ప్రోగ్రామ్ చేశారు. మంచిగా ఉంది, చాలా బాగా జోష్ ఉంది. ఇండియాలో ఒకటి లీడర్ ఉన్నారు కేసీఆర్ గారు. ఆల్ కమ్యూనిటీ को डेवलप చేస్తున్నారు. చాలా ఇండియాలో नाउ प्रेजेंट सिचुएशन इज़ नॉट गुड, मगर हमारे स्टेट के अंदर बहुत अच्छा एक ऐसा सिचुएशन है. हिंदू मुस्लिम भाई भाई की तरह, ये मेरी बेटी से ज़्यादा अजीज़ है, बहुत मोहब्बत करती है. मैं भी उससे वैसी, क्योंकि आज ఈ రోజు నేను బయట పోయినా ఇఫ్తార్ పార్టీలో కొంచెం దూరం పోయినా, ఫిర్ भी మీటింగ్ ఉన్నంటే ఇక్కడికి వచ్చిన. తప్పకుండా కేసీఆర్ గారు ఎంత చేసినా అంటే ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఇస్తున్నారు, వాటర్ టోటల్ ఫ్రీ ఇస్తున్నారు, డెలివరీ అయితే అంటే కేసీఆర్ కిట్ ఇస్తున్నారు, 12,000 13,000 ఇస్తున్నారు, పోలీస్ ఫ్రెండ్లీ పోలీస్ పని చేస్తున్నారు, బస్తీ దవాఖానే ఓపెన్ చేశారు. ఇండియాలో ఏ స్కీమ్ ఉంది, 5 రూపీస్ మీల్ ఇస్తున్నారు. ఇండియాలో ఏ స్కీమ్ ఒకటి స్టేట్లో మొత్తం ఇంప్లిమెంట్ చేసినాం. చాలా హ్యాపీ స్టేట్ అంటే మన తెలంగాణ స్టేట్ ఉంది. చాలా డెవలప్మెంట్ అంటే చాలా బాగా అవుతున్నారు. ఇక్కడికి డ్రింకింగ్ వాటర్ అంటే ఇక్కడ మొత్తం తెలంగాణలో డ్రింకింగ్ వాటర్ మానవ సీఎం గారు 7 ఇయర్స్తో కంప్లీట్ చేశారు. అందరికీ ఎరక నల్గొండ డిస్టిక్లో అంటే మొత్తం ఫ్లోరైడ్ వాటర్ ఉంది. 70 ఇయర్స్లో అంటే కాంగ్రెస్ తెలుగుదేశం నీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేసిన కేసీఆర్ గారు ఉన్నారు. హైదరాబాద్లో టోటల్లీ ఫ్రీ ఇస్తున్నారు. కరెంట్ 24 అవర్లో ఇస్తున్నారు. కిసాన్కు అంటే ఫార్మర్స్కి రైతు బంధు, రైతు బీమా ఇస్తున్నారు. చాలా ఎవ్రీ సెక్టర్లో అంటే ఇంతకుముందు 2014లో మన ప్రొడక్షన్ చాలా తక్కువ ఉంది. ఇప్పుడు 5-6 టైం పెరిగింది. 3 crores టన్ ప్రొడక్షన్ వస్తుంది. ఆల్ ఫార్మర్స్ హ్యాపీ ఉన్నారు, పబ్లిక్ హ్యాపీ ఉన్నారు. మొత్తం పీస్ అంటే మా తెలంగాణలో పీస్ ఉంది. అదర్ స్టేట్లో అంత పీస్ లేదు. మా సీసీటీవీ కెమెరా 68% మన దగ్గర ఉంది. ఎంత 7 ఇయర్స్తో మా అనుభూతి సింగ్ గారు 7.5 ఎంత డెవలప్ చేసిన తెలంగాణకు.
ఏ స్టేట్ డెవలప్ అయ్యలేదు, కొత్త స్టేట్ ఉంది. తర్వాత చాలా డెవలప్మెంట్ వచ్చింది. అందరూ ప్రజలు చాలా హ్యాపీ ఉన్నారు. మా ఆనరబుల్ సీఎం గారు చాలా థ్యాంక్స్ చెప్తున్నారు. 2001లో 27 ఏప్రిల్లో టీఆర్ఎస్ పార్టీ ఫామ్ చేశారు. ఫామ్ చేసిన తర్వాత 14 years పోరాటం చేసి మన స్టేట్ రిటర్న్ తీసుకొచ్చిన తర్వాత మా స్టేట్ బి అంటే చాలా ఇప్పుడు ఫైనాన్షియల్ పొజిషన్ బి చాలా బాగా ఉంది. అందరూ చాలా హ్యాపీ ఉన్నారు. ఈరోజు 3 పెద్ద హాస్పిటల్ అంటే ఫౌండేషన్ పెట్టారు. ఇండిపెండెన్స్ తర్వాత నిజాం కట్టిన హాస్పిటల్ అది పనిచేస్తున్నారు. ఈరోజు అంటే మా ఆనరబుల్ సీఎం గారు 3 హాస్పిటల్ మల్టీ టీఆర్ఎస్ 21వ వ్యవస్థాపక దినోత్సవాన్ని హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. ఎంజే మార్కెట్ కూడలిలో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆనంద్ కుమార్ గౌడ్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఉద్యమ పార్టీగా ఆవిర్భవించి 8 ఏళ్లు పాలన కొనసాగిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని దేశంలోనే అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నారని ఆనంద్ కుమార్ గౌడ్ తెలిపారు. జాంబాగ్ డివిజన్లో మోజంజా మార్కెట్లో ఈరోజు ఏదైతే టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు పథకం ఆవిష్కరించబడింది. ఈరోజు జాంబాగ్ డివిజన్లో పెద్ద ఎత్తున కార్యకర్తలు, మహిళలు, పెద్ద మైనార్టీ సోదరులు ప్రతి ఒక్కరు వచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఎందు గురించి అంటే మన సీఎం గారు 21 సంవత్సరం అయింది. ఈరోజు మన పార్టీకి రాత్రి అనకుండా పగలనకుండా ప్రాణాలకు త్యాగం చేసి సీఎం గారు ఏదైతే ఈరోజు మన తెలంగాణ రావడం జరిగింది కనుక చాలా సంతోషకరము. తెలంగాణ వచ్చిన తర్వాత మన రాష్ట్రం ఏ విధంగా ఉంది ప్రజలు చూస్తూనే ఉన్నారు కనుక ఈరోజు పెద్ద ఎత్తున ఒక పండుగ వాతావరణం తెలంగాణలో కనుక ఈరోజు జాంబాగ్ డివిజన్లో పెద్ద ఎత్తున మోజంజా మార్కెట్లో ఈరోజు టీఆర్ఎస్ పథకము ఆవిష్కరించడం జరిగిందండి. జై తెలంగాణ. టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గులాబీ జెండాలు వాడవాడలా రెపరెపలాడాయి. మణికొండ మున్సిపాలిటీ పరిధిలో టీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు రూపారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ జెండాలను ఎగురవేశారు. కార్యక్రమంలో మణికొండ టీఆర్ఎస్ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు ధనరాజ్, పలువురు నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ ఫార్మేషన్ డే అంటే పుట్టినరోజు. నిజంగా మన నాయకుడు కేసీఆర్ గారు ఎన్నో ఉద్యమాలు చేసి ప్రాణానికి తెగించి తెలంగాణని సాధించుకున్నాడు. ముందుగా మా కేసీఆర్ గారికి మా మణికొండ మహిళా వింగ్ మున్సిపల్ ప్రెసిడెంట్గా మా మున్సిపాలిటీ తరఫు నుంచి ఆయనకి పాదాభివందనాలు చేస్తున్నాము. నిజంగా ఇవాళ ప్రతి వాడ, ప్రతి గల్లీ, ఎక్కడ చూసినా గులాబీ జెండా, జై కేసీఆర్, జై కేసీఆర్ అని చెప్పి నినాదాలు. నిజంగా ఎంత కనుల పండుగ, నిజమైన పండుగని ఇవాళ మొత్తము చూసినాము. ఎక్కడ చూసినా మీరు ఏ రోడ్డుకి చూసినా, ఎక్కడ చూసినా గులాబీ జెండలే, గులాబీ జెండలే, గులాబీమయం. నిజంగానే కేటీఆర్ గారు ఇచ్చారు, మనదంతా గులాబీమయంగా కనిపించాలంటే ఇవాళ మొత్తం గులాబీమయంగా మేము చూస్తున్నాము. మేమందరం కూడా పెద్ద ఎత్తున వాడకి, గల్లీకి జెండాలు ఎగరవేసి పండుగని నిజంగా ఎంతో ఉత్సాహంగా, ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నాము. గత 2 సంవత్సరాలుగా కోవిడ్-19 వల్ల
ఈ పండుగను జరుపుకోలేకపోయినాము. కానీ ఈసారి ఆ భగవంతుని ఆశీస్సులతో, మా నాయకుడు కేసీఆర్ గారి ఆశీస్సులతో, మా నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారి దీవెనలతో ఇవాళ ఈ పండుగని దిగ్విజయంగా మణికొండ మున్సిపాలిటీలో పూర్తి చేసుకుంటున్నాం. సందర్భంగా అందరికీ నిజంగా పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై తెలంగాణ. ఇక లయన్స్ క్లబ్ వనస్థలిపురం భక్త సమాజం మానవత్వాన్ని చాటుకున్నాయి. గణేష్ దేవాలయం సమీపంలోని బస్ స్టాప్ వద్ద లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ వనస్థలి క్రాంతి డిస్టిక్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాట్లు చేశాయి. కార్యక్రమంలో లయన్స్ సాధు శ్యామ్ ప్రసాద్, మారం రాజు రామచంద్రరావు, గోశాల నిర్వాహకుడు బాలాజీ నాయుడు, పంపన వెంకటేశ్వరరావు, వాస్తు నిపుణుడు కృష్ణాదిశేషు, వనస్థలిపురం భక్త సమాజం సభ్యులు బుగ్గయ్య, రవిశర్మ, సిహెచ్విఆర్కే మూర్తి పాల్గొన్నారు. ఈరోజు నిజంగా చాలా విశేషమైన రోజు అని చెప్పాలి. ఎందుకంటే ప్రపంచంలో గుర్తుండి సేవలకు ముందుండేటటువంటి లయన్స్ క్లబ్ అనే సంస్థ మరి మన వనస్థలిపురం డివిజన్లో లయన్స్ క్లబ్ ఆఫ్ వనస్థలి క్రాంతి 360 లేడీ అనే సందర్భంగా వారు ఇవాళ వనస్థలిపురం వచ్చి ఎన్నో రకాల సేవలు చేస్తున్న వారు ఈ దాహార్తిని తీర్చాలి. ఈ సమ్మర్లో ప్రయాణికులకు, వాహనదారులకు, ఆటో వాళ్ళకి, బస్సు వాళ్ళకి, ఎవరికైనా సరే ఈ ఎండా టైంలో వాటి దాహార్తిని తీర్చాలనే సంకల్పంతో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఇవాళ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి బస్ స్టాప్లో నిర్వర్తించడం జరిగింది. దీనికి మరి సంస్థ తరఫున మారం రాజు గారు, మరి లయన్స్ క్లబ్ ఆఫ్ వనస్థలి క్రాంతి తరఫున మారం రాజు గారు, మరియు సాధు శ్యామ్ ప్రసాద్ గారు, మరి ఇత్యాది పెద్ద వాళ్ళందరూ లయన్స్ క్లబ్ తరఫున ఇక్కడికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని బస్ స్టాప్లో నిర్వహించడం జరిగింది. ఎంతోమంది దాహార్తులు వచ్చి ఈ ఎండా టైంలో మజ్జిగను తీసుకుని వాళ్ళు ఎంతో ఆనందంగా మమ్మల్ని ఇలాంటి కార్యక్రమాలు చేసుకున్నందుకు లయన్స్ క్లబ్ వారిని ఎంతో అభినందిస్తున్నారు. మరి అంతేకాకుండా ఇటువంటి మహత్కార్యంలో మా చిన్న సంస్థ అయినటువంటి వనస్థలిపురం భక్త సమాజానికి సహాయం చేసే అవకాశం వారు మాకు కల్పించారు. నిజంగా మనకి విధాలుగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము. ఎందుకంటే సేవ చేయాలని అందరికీ ఉంటుంది, కానీ సేవ చేయడానికి ముఖ్యమైనది ఆర్థిక సదుపాయాలు ఉండాలి. మరి ఎంతో విశాలమైన హృదయంతో, ఎంతో ప్రఖ్యాతులు కలిగినటువంటి లయన్స్ క్లబ్ వారు అలాంటి చిన్న సంస్థను ఆదరించి సహాయం చేసే అవకాశం వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ సమ్మర్ మొత్తం అంతా కూడా రోజుకి ఒక్కొక్క సెంటర్లో ఒక్కొక్క దాతలు ఇచ్చిన సహాయ సహకారాలతో మరి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఈ విధంగా మే ఎండింగ్ వరకు కూడా ప్రతిరోజు ఈ కార్యక్రమాలు ఎక్కడ దాతలు సహాయం ఇస్తే వారు చెప్పిన సెంటర్లో మేము నిర్వహిస్తూ ఉంటాము. ఈ విధంగా ఈ సేవ, ఈ మధ్యగా ఉచిత పంపిణీ దాహార్తులకు ఎండా టైంలో కార్యక్రమంలో మేము సహాయాన్ని అందించడానికి ముందుగా ఉన్నాము. మరి అదేవిధంగా లయన్స్ క్లబ్ వారు కోఆపరేటివ్ సొసైటీ వారి తరఫున రేపు మల్కపేటలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించమని సహాయం అందించమని కోరారు. ఇది కూడా మహాభాగ్యంగా భావిస్తూ వారికి కూడా మా సహాయాలు అందజేస్తామని తెలియజేస్తున్నాము. అలాగే ఇంట్లో ఎవరికైనా పుట్టినరోజున్నా, మరి మీ తల్లిదండ్రుల జ్ఞాపకార్థమైనా, లేకపోతే మీరు ఏదైనా ఒక శుభకార్యం చేసుకున్నా ఆ పేరున మీరు ఈ మధ్యగా ఉచిత పంపిణీ కనుక చేయాలనుకుంటే మాకు తెలిస్తే మేమే అన్ని సహాయాలు అందించి మీరు ఇచ్చిన ఆర్థిక సహాయంతో మేము ఈ కార్యక్రమం మన కాలనీలో అన్ని ప్రాంతాల వారికి రోజు ఒక గంటన్నర పాటు. నంద్యాల జిల్లా చాగలమర్రి మండల కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ శాసన మండలి విప్ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి జగనన్న కాలనీ నిర్మాణానికి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ఈ మాధవరావు, స్టేట్ వైఎస్ఆర్సీపీ ముస్లిం మైనార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ బాబులాల్, చాగలమర్రి ఎంపీపీ వీరభద్రుడు, మండల వైఎస్ఆర్సీపీ కన్వీనర్ కుమార్ రెడ్డి, సర్పంచ్ తులసమ్మ, వార్డు మెంబర్లు, నాయకులు పాల్గొన్నారు. గ్రామంలో దాదాపు 1300 ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. గత సంవత్సరం కిందట మనం ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ పట్టాలు ఇచ్చిన తర్వాత ఈరోజు జగనన్న కాలనీలుగా ఈ 1300 ఇళ్ల పట్టాలు కూడా మొత్తం 5 ప్లేస్లలో మనం ఈ స్థలాలు ఇవ్వడం జరిగింది. ఈ 5 ప్లేసెస్లో కూడా ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టాలనే ఉద్దేశం ఈరోజు ప్రభుత్వ ఉద్దేశం. దీంట్లో 1300 మంది బెనిఫిషరీస్కి ఇల్లు ఇస్తున్నాం. అలాగే ప్రైవేటుగా ఈరోజు ఇల్లు కట్టుకునే వాళ్ళు, సొంత స్థలాలు ఉన్న వాళ్ళకు 300 మంది కూడా ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది. దాదాపు 100 మందికి బిల్లులు కూడా ఇవ్వడం జరిగిందని చెప్పేసి మీకు గర్వంగా చెప్తున్నాను. అంటే జగనన్న కాలనీలో ఒక ముఖ్య ఉద్దేశము
నిరుపేదలైనటువంటి వాళ్లకు ఈరోజు మనం ఒక అండ కల్పించాలా, వాళ్ళకు ఒక ఇల్లు కల్పించాలా, ఒక గూడు కల్పించాలనే ఉద్దేశం మా ప్రభుత్వం ఉద్దేశం, మా ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. దాన్ని ఈరోజు గ్రౌండింగ్ చేసేసి ఈరోజు మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఎన్నో దగ్గర 13 లక్షల ఇల్లు మొట్టమొదటి ఫేజ్లో మనం ఇల్లు కడతా ఉన్నాం. అందులో భాగంగానే మన ఆలగడ్డ తాలూకా కూడా ఈరోజు దగ్గర 9,000 ఇళ్ల దాకా ఈరోజు ఆలగడ్డ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో 9,000 ఇళ్లకు ఈరోజు మనం గృహాలు నిర్మించుకునేదానికి ఈరోజు ముందుకు వెళ్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ లేఅవుట్లో ఉన్నటువంటి గృహాలు ఎవరెవరు రైతు కట్టుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా నేను ఒకటే కోరుతున్నాను, త్వరితగతిన మీరు పూర్తి చేసుకోండి. అధికారులందరూ ఇక్కడే ఉన్నారు, ఇక్కడే సిమెంట్ గోడౌన్లు పెట్టారు. మీకు కావాల్సినటువంటి అన్ని మెటీరియల్స్ కూడా వాళ్ళు వెంటనే అది అందిస్తూ ఉంటారు. మీకు శాండ్ ఫ్రీ ఇస్తున్నాం. ఈరోజు అన్ని రకాలుగా మీకు ప్రభుత్వం ఆదుకుంటుంది. కాబట్టి మీరు ఎంత త్వరగా ఇల్లు కంప్లీట్ చేసుకుని అందరూ ఒకసారి మళ్ళీ కూడా ఇక్కడికి వచ్చేసి మనం అందరం కూడా గృహప్రవేశాలు కూడా చేసుకోవాలనే ఉద్దేశంతో నేను ఈరోజు మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నాను. బెనిఫిషరీస్ ఎవరైతే వెనకాల ఉన్నారో మహిళలకందరూ కూడా నేను ఒకటే కోరుతున్నాను, మీరు ఇళ్ళ దగ్గర ఉంటారు కాబట్టి తప్పకుండా ఈ ఇల్లు త్వరగా పూర్తి అయ్యేలాగా మీరు అందరూ కూడా సహకరించండి. ఇటువంటి పెద్ద ఎత్తున ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఈరోజు 31 లక్షల మంది ఇళ్లకు ఈ ఇళ్ల పట్టాలు ఇచ్చి వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టించాలనుకున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు 13 లక్షల ఇల్లు ఈరోజు మనం నిర్మిస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో. రెండో ఫేజ్లో మిగతా వాళ్ళకందరూ కూడా ఇస్తాం. ఈ కాలనీలలో కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా రోడ్లు కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, డ్రైన్స్ కానీ, మీకు కావాల్సిన డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కానీ, ఏ ఫెసిలిటీ కావాలని కానీ అమ్యూనిటీస్ అంటే మనకు సదుపాయాలు ఏమేమి కావాలో అన్నీ కూడా చేసేదానికి సంపూర్ణంగా ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది. పూర్తిగా మీకు రోడ్లు వేయడం జరుగుతుంది, పూర్తిగా కరెంటు ఎలక్ట్రిసిటీ హోల్స్ ఇచ్చేసి మీకు స్ట్రీట్ లైట్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇళ్లకు తాగునీరు ఇవ్వడం జరుగుతుంది, బోర్లు వేయటము ఇవన్నీ కూడా తాగునీరు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా సహకరించి త్వరగా ఇవన్నీ కూడా పూర్తి చేస్తే మాకందరూ కూడా, ఎందుకంటే మేము కూడా ఈరోజు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వైద్య సేవలు మెరుగయ్యాయని రామగుండం మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ హిమబిందు సింగ్ అన్నారు. విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ నూతనంగా 2 మత్తు డాక్టర్లు వచ్చారని, సమస్య లేదని అన్నారు. ఆసుపత్రి సిబ్బంది వైద్యుల సేవలపై మీడియా ప్రతినిధుల ప్రజలకు తెలియజేయాలని కోరారు. డాక్టర్ హిమబిందు, ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రామగుండం. మేము మా టీము సూపరింట్ జనరల్ హాస్పిటల్ డాక్టర్ దయాల్ సింగ్ అండ్ మన ప్రొఫెసర్స్, ఆర్థోపెడిక్ ప్రొఫెసర్ డాక్టర్ రాధాకృష్ణ అండ్ ఈరోజు మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. 2 ఎనెస్థీషియా ప్రొఫెసర్ జాయిన్ అయ్యారు, ప్రొఫెసర్స్ ఆఫ్ ఎనెస్థీషియా. డాక్టర్ లక్ష్మీ నరసయ్య గారు హెచ్ఓడిగా ఇక్కడ సీనియర్ ఉన్నారు, ఇక్కడ జాయిన్ అయ్యారు. అండ్ ప్రొఫెసర్ భాను లక్ష్మి, సో వీళ్ళు ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యారు, ప్రొఫెసర్ ఎనెస్థీషియా. సో 2 ప్రొఫెసర్స్ ఆఫ్ ఎనెస్థీషియా జాయిన్ అయ్యారు. మంచి సంతోషమైన మూమెంట్ మాకు, ఎందుకంటే ఈ ఎనెస్థీషియా అంటే మత్తు విభాగము చాలా ఇంపార్టెంట్ టు సపోర్ట్ కాంప్లికేటెడ్ సర్జరీస్. అంటే ఆర్థోపెడిక్ సర్జరీస్ కానీ, జనరల్ సర్జరీస్, లేకపోతే గైనిక్ కూడా కాంప్లికేటెడ్ సీరియస్ కేసులు వచ్చినప్పుడు ఇంతకుముందు ఇక్కడ నుంచి రిఫరల్ కరీంనగర్ కానీ హైదరాబాద్కి వెళ్ళడం కానీ జరిగినది, లేకపోతే ప్రైవేట్ సెక్టర్కి వెళ్ళేవారు. ఇప్పుడు ఈ ప్రొఫెసర్స్ ఆఫ్ ఎనెస్థీషియా వచ్చినప్పటి నుంచి మేము కోరుకుంటున్నాం ఇక్కడ అన్ని సర్జరీలు సపోర్ట్ చేయడానికి. వాళ్ళు రకరకాల ఎనెస్థీషియా టెక్నిక్స్ ఉంటాయి, జనరల్ ఎనెస్థీషియా బ్లాక్స్ ఇవన్నీ ఇవ్వడము జరుగుతాయని. అండ్ ఇక్కడ కూడా థియేటర్స్ కూడా అప్గ్రేడ్ చేసి, ఆపరేషన్ థియేటర్స్ వాళ్ళకి ఒక ప్రోటోకాల్ ప్రకారంగా, అంటే ఏసెప్టిక్ ప్రికాషన్స్, ఇన్ఫెక్షన్స్ రాకుండా ఇవన్నీ కూడా ప్రోటోకాల్స్ ఫాలో చేయడం జరుగుతుందని కోరుకుంటున్నా. Both the professors have taken up the responsibility to start the theatres. Our top floor, second floor lo kuda kotta theatre కొందరిలో ఆక్సిజన్, సెంట్రల్ ఆక్సిజన్ పాయింట్స్ వచ్చిన వెంటనే అవి లేవు. ఇప్పుడు అవి వచ్చిన వెంటనే ఆల్రెడీ మేము దానికి ఏర్పాటు చేస్తున్నాము. వచ్చిన వెంటనే అక్కడ ఆర్థోపెడిక్ అండ్ జనరల్ సర్జరీ కేసెస్ థియేటర్స్ అక్కడ పైన షిఫ్ట్ అవుతాయి. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ ఇవి థియేటర్స్ ఇక్కడ ఉంటాయి. సో ఐ రిక్వెస్ట్ మీడియా టు ప్లీజ్ కవర్ దిస్. అండ్ కేసులు ఏమైనా కాంప్లికేట్ ఏ కేసు అయినా, సర్జరీ కానీ, ఆబ్స్టెట్రిక్స్ కానీ, ఆర్థోపెడిక్స్ కానీ ఇక్కడే మనం హ్యాండిల్ చేయడానికి అవకాశం ఉంది. త్వరలో ఇవన్నీ కేసులు ఇక్కడే చేస్తాం. సో ఐ రిక్వెస్ట్ మా ప్రొఫెసర్లు అందరూ కూడా ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పటాన్చెరులో ఎమ్మెల్యే ఇఫ్తార్ విందు, ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ సీఎం.
ఆవిష్కరణ తెలుగు తల్లి విగ్రహానికి పూలమాల వేసిన బడంపేట్ మేయర్. నిరుపేదల సంక్షేమ ప్రభుత్వం టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంలో హోంమంత్రి మహమూద్ ఆలీ. మానవత్వాన్ని చాటుకున్న భక్త సమాజం లయన్స్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు. ఇక ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.